ఇవాళ నేను చెప్పబోయే కథ ప్రస్తుత సమాజంలో జరుగుతున్న విద్యా వ్యవస్థకు చాలా దగ్గర సంబంధం కనిపిస్తోంది. ఇదేంటంటే ఇది ఒక చిలుక కథ. ఒక చిలుక ఉండేది, చక్కగా పాడేది, స్వేచ్ఛగా ఎగిరేది, కానీ చదవలేకపోయేది. అది రాజుగారి తోటలోని చిలుక. ఒకరోజు అది రాజుగారి కంట్లో పడింది. వెంటనే మంత్రిని పిలిచి ఎడ్యుకేటెడ్ అని ఆదేశించాడు. దాన్ని ఎడ్యుకేట్ చేసే బాధ్యతను రాజుగారి మేనల్లుడి మీద ఉంచాడు మంత్రి. ఎలా ఆ చిలుకని ఎడ్యుకేట్ చేయటం అని విద్యావేత్తలంతా కూర్చొని తీవ్రంగా ఆలోచించారు. చిలక్కి చదువు చెప్పాలంటే మొదట అది కుదురుగా ఉండాలి కదా, అంటే అది ఎగరకూడదు. వెంటనే ఒక మంచి పంజరం చేయించాడు. చిలుకను అందులో కూర్చోబెట్టారు. కోచింగ్ ఇవ్వటానికి ఒక పండితుడు కూడా వచ్చాడు. చిలకను చూశాడు. ఆ చిలక్కి ఒక పుస్తకం సరిపోదు అని అన్నాడు. గంటల కొద్దీ పుస్తకాలు వచ్చేసాయి. గంటల కొద్దీ చదువు మొదలైంది. గుట్టల కొద్దీ పుస్తకాలు వచ్చాయి. గంటల కొద్దీ చదువు మొదలైంది. పంజరం చూడ్డానికి వచ్చిన వాళ్ళెవరు అబ్బా భలే చిలక అనటం లేదు. అబ్బా ఏం పంజరం అంటున్నారు. అబ్బా ఎంత చదువు అంటున్నారు. ఎందుకంటే దాన్ని రాజుగారు ఒక బంగారు పంజరంలో పెట్టారు. రాజుగారిని మెచ్చుకుంటున్నారు. అబ్బా చాలా మంచిగా చేయించాడు, పంజరం ఎంత అందంగా ఉంది అని మంత్రి గారిని ప్రశంసిస్తున్నారు. రాజుగారి మేనల్లుడిని, పంజరం తయారు చేసిన కంసాలిని, చదువు చెప్పడానికి వచ్చిన పండితుడిని ఆహా ఓహో అని కీర్తిస్తున్నారు. రాజుగారు మంత్రి గారికి మళ్ళీ ఒకసారి చెప్పారు, ఎన్ని లక్షల వరహాలు ఖర్చైనా పర్వాలేదు, చిలక్కి బాగా చదువు రావాలి, మంచి మేనర్స్ కూడా రావాలని. అలాగే అని లక్షల వరహాలు దఫాలుగా కోశాగారం నుంచి తెప్పించారు మంత్రి గారు. సెమిస్టర్లు గడుస్తున్నాయి, రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు రాజుగారికి చిలక ఎలా చదువుతోందో చూడాలని అనిపించింది. వెంటనే ఏర్పాట్లు జరిగాయి. చిలకను చూడ్డానికి రాజుగారు వస్తున్నారహో అని తప్పెట్లు, తాళాలు, పెద్ద పెద్ద శబ్దాలు చేసి బూరలతో ఒకటే హోరు. రాజుగారు పరివారం అంతా రాజు కన్నా ముందే చిలుక దగ్గరికి చేరిపోయింది. అయితే పంజరంలోని చిలుకను ఎవ్వరూ పట్టించుకోవటం లేదు. ఎవరూ దానివైపు చూడటం లేదు. పండితుడు ఒక్కడే చూస్తున్నాడు. ఆయనైనా చిలక సరిగా చదువుతుందా లేదా అని చూస్తున్నాడు తప్ప చిలక ఎలా ఉందో అని చూడటం లేదు. చిలక బాగా నీరసించిపోయింది. మానసికంగా బాగా నలిగిపోయింది. ఆ రోజైతే రాజుగారి సందర్శన ధ్వనులకు చిలుక సగం చచ్చిపోయింది, బెదిరిపోయి. తర్వాత కొద్ది రోజులకి పూర్తి ప్రాణం విడిచింది. ఆ సంగతి ఎవరికీ తెలియదు. తెలిసిన వాళ్ళు ఎవరికీ చెప్పలేదు, ముఖ్యంగా రాజుగారికి. రాజుగారు మళ్ళీ మేనల్లుని పిలిచి చిలుక ఎలా చదువుతోంది అని అడిగారు. చిలుక స్టడీస్ కంప్లీట్ అయ్యాయి అన్నాడు మేనల్లుడు. రాజుగారు సంతోషించారు. తన కృషి ఫలించిందన్నమాట. ఇప్పటికీ అల్లరి చిల్లరిగానే ఎగురుతోందా అని అడిగారు రాజుగారు. మేనల్లుడు ఎగరదండి అన్నారు. ఏ పాట పాడితే ఆ పాట పాడుతోందా? పాడదండి. సరే, చిలుకను ఒకసారి నా దగ్గరికి తీసుకురా అన్నారు రాజుగారు. తీసుకొచ్చాడు మేనల్లుడు. చిలుక నోరు తెరవటం లేదు, ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. చిలుక కడుపు ఉబ్బెత్తుగా ఉంది. చిలుక అస్సలు కదలటం లేదు. ఆ కడుపులోనిది ఏమిటి అని అడిగారు రాజుగారు. రాజుగారికి కాస్త అనుమానం వచ్చి కడుపు ఎందుకు లావుగా ఉంది అని. చిలుక జ్ఞానం మామయ్య అని చెప్పారు మేనల్లుడు. చిలుక చనిపోయినట్లు ఉంది కదా అన్నారు రాజుగారు. చిలుక చదివిందా లేదా అన్నదే నా బాధ్యత, చచ్చిందా బతికిందా అని కాదు అన్నట్లు రాజుగారిని చూశాడు మేనల్లుడు. ఇది రాజుగారి చిలుక కథ. అయితే ఈ కథను వ్రాసింది విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. ఆలోచిస్తే దీని అర్థం ఇప్పుడు మన అందరికీ చాలా బోధపడుతున్నట్టు ఉంది కదూ. కథ కంచికి మనం ఇంటికి.